హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి టాక్స్. ఈరోజు కోకోనట్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కానీ, చపాతీల్లో కానీ, పులావుల్లోకి కానీ, ఏ దాంట్లోకైనా కానీ కమ్మటి రుచితోటి మంచి టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 నుంచి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు ఫుల్ ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను. ఇందులోనే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 7 వరకు పచ్చిమిర్చిని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 నుంచి 3 రెమ్మల వరకు కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. బాగా వేగిపోవాల్సిన అవసరం లేదండి. తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక టమాటాని పొడవుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. టమాటా కూడా మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత మనం క్లీన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ చికెన్ అయితే ఒక 700 గ్రామ్స్ వరకు అయితే తీసుకున్నానండి. చికెన్ని క్లీన్ చేసుకుంటున్నప్పుడు చికెన్లో కొద్దిగా సాల్ట్, నిమ్మరసం యాడ్ చేసుకొని చికెన్ని క్లీన్ చేసుకోవడం వల్ల మనకి నీచు వాసన రాకుండా ఉంటుంది. చికెన్ అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ ఏమీ కూడా యాడ్ చేయకూడదండి. చికెన్లో నుంచి వచ్చిన వాటర్ తోటే మనం చికెన్ అంతటిని కూడా మంచిగా కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ ఉడికే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వరకు అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం వాటర్ వేసేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనకి చూడండి చికెన్ అయితే ఉడికిపోయింది. ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మనకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నాను. ఇందులోనే మనకి స్పైసీనెస్‌కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేస్తున్నానండి. మేము కొద్దిగా కారం ఎక్కువ తింటాం కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేస్తున్నాను. మనం ముందుగానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ధనియా పౌడర్‌ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి అన్నీ మసాలాలు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని కూడా మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా మగ్గించుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కోకోనట్ పేస్ట్ ఉంది కదా! అది కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ కొబ్బరి పేస్ట్ ఇష్టం లేని వాళ్ళైతే కొబ్బరిలో నుంచి మనం పాలు తీస్తాం కదా! ఆ పాలను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొబ్బరిని డైరెక్ట్‌గా గ్రైండ్ చేసి అయితే యాడ్ చేస్తున్నాను. మంచి టేస్టీగా కూడా ఉంటుందండి. తర్వాత మిక్సీ జార్‌ని ఒక చిన్న గ్లాస్ వాటర్ తోటి అయితే కడిగి ఆ వాటర్‌ని కూడా ఇందులోకి యాడ్ చేశాను. తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మసాలాలన్నీ కూడా చికెన్‌కి బాగా పట్టేంత వరకు ఇలా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మసాలాలన్నీ కూడా మనకి చికెన్‌కి బాగా పట్టి మంచి టేస్టీగా కూడా ఉంటదండి కర్రీ అనేది. మనం వాటర్ అయితే ఎక్కువగా యూజ్ చేయలేదు ఈ కర్రీలో. నేను ఒక చిన్న గ్లాస్ అంత వాటర్‌ని మాత్రమే యూజ్ చేశాను. ఇలా కొంచెం ఆయిల్ అంతా కూడా మంచిగా రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత చివర్లో మనము ఇందులోకి గరం మసాలానైతే యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే మనకి కొద్దిగా ఆయిల్ రిలీజ్ అయితుంది కదా! ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. మనకి కోకోనట్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.